ఓం శ్రీ మాత్రే నమః. రాసి పెట్టుకోండి. మిథున రాశి వారి జీవితానికి టర్నింగ్ పాయింట్ రాబోతోంది. కలలో కూడా ఊహించని అద్భుత మార్పులు. ఫిబ్రవరి నెల మొదలు 2026 చివరి వరకు మీకు అఖండ రాజయోగం. అసలు ఈ మిథున రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, వీరికి ఎటువంటి టర్నింగ్ పాయింట్ రాబోతోంది, అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు అర్జున్ రాజు గారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పేరు, ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధుల కొరకు గురువు గారిని సంప్రదించండి. భార్యాభర్తల ప్రేమ, కుటుంబం, పెళ్లి, సంతానం, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపార సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును. ఆరోగ్యం మరియు మనశ్శాంతి సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారికి కాల్ చేయండి. గురువు గారి ఫోన్ నెంబర్ 8185066725. అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథున రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుందో క్లియర్గా తెలుసుకుందామండి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు యందు చెప్పబడి ఉంది. మిథున రాశి ద్విస్వభావ రాశి. మిథున రాశి వారికి ఈ సమయంలో ఉత్సాహం, ధైర్యం విజయానికి దోహదం చేస్తాయి. ఎదురయ్యే అడ్డంకులను ధైర్యంగా అధిగమిస్తారు. ఆత్మబలంతో చేసిన ప్రయత్నాలు మీకు ఫలిస్తాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఇష్టదైవ స్తోత్రం చదవడం శుభ ఫలితాలని ఇస్తుంది. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కర్తవ్య పాలనలో అలసత్వం వద్దు. గ్రహగతి మిశ్రమంగా ఉన్నందున ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ఒకసారి కార్యక్రమం ప్రారంభించాక పట్టుదలతో పూర్తి చేయండి. విజ్ఞాన సముపార్జనం యొక్క నైపుణ్యానికి మరింతగా పదును పెడుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉన్నప్పటికీ కూడా వృధా ఖర్చులపైన దృష్టి సారించాలి. పూర్వీకుల యొక్క ఆశీస్సులు మీకు రక్షణగా కూడా నిలుస్తాయి. ఉద్యోగంలో ప్రోత్సాహం, అధికారుల ఆదరణ లభిస్తాయి. వ్యాపార సంబంధమైన లావాదేవీల్లో శాంతమే మీ యొక్క ఆయుధం. నవగ్రహ శ్లోకాలు చదవడం వల్ల మీకు ఎంతగానో మేలు కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ మిథున రాశి వారి లైఫ్కి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పాలి. మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి. ఈ రాశి జీవితంలో ఈ సమయంలో జరగబోయే మార్పులు తెలుసుకుందాం. మిథున రాశి వారికి సమయం బాధ్యతలు అధికంగా అనిపించవచ్చు, కానీ అవి మీకు ఎంతో ముఖ్యమైనవి. మీపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయని కొన్నిసార్లు మీరు తగినంతగా చేస్తున్నారా లేదా అని సందేహం కలగవచ్చు. ఈ ఒత్తిడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అయితే మాత్రము కాదు, మిమ్మల్ని మరింత సమర్థవంతులుగా తీర్చిదిద్దడానికి వస్తుంది. 10వ ఇంట్లో శని క్రమశిక్షణ కోరుకుంటాడు. అభివృద్ధి నెమ్మదిగా ఉన్నట్లుగా అనిపించినా ఇప్పుడు మీరు నిర్మించుకునేటటువంటి పునాది శాశ్వతంగా ఉంటుంది. నిలకడగా పనిచేస్తే మీ యొక్క నిజాయితీని ఉన్నతాధికారులు గుర్తిస్తారు. బాధ్యతల నుండి పారిపోకండి, ప్రశాంతంగా ఎదుర్కోండి. మీ కీర్తి ప్రతిష్టలు నిశ్శబ్దంగా పెరుగుతూ ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో పక్కా ప్రణాళిక అవసరం. పొదుపు, ఇన్సూరెన్స్, పన్నులు, రుణాలు లేదా ఉమ్మడి ఆస్తుల గురించి కూడా మీరు లోతుగా ఆలోచిస్తారు. ఆర్థిక భద్రత గురించి కొంచెం ఆందోళనగా అనిపించినా ఈ స్పృహ మీకు మంచి ప్లానింగ్ వేసుకోవడానికి సహాయపడుతుంది. రిస్క్ ఉన్నటువంటి పెట్టుబడులకు దూరంగా ఉండండి. ఇది డబ్బును కాపాడుకుని ఆర్గనైజ్ చేసుకోవాల్సిన సమయం, జూదం ఆడాల్సిన సమయం కాదు. మీ యొక్క ఖర్చులు మరియు ఆదాయాన్ని ఒక పుస్తకంలో రాయండి. స్పష్టత ఉంటే భయం పోతుంది. కుటుంబ సంబంధాలు ఈ సమయంలో ఒక లోతైన దశలోకి వెళ్తాయి. కొంతమందికి మీరు దగ్గర అవుతారు, మరికొందరికి దూరం కావచ్చు. ఇది నష్టం అయితే కాదు, ఇది భావోద్వేగాల శుద్ధీకరణ. కుటుంబంలో పెద్దవారికి లేదా ఉమ్మడి ఆస్తికి సంబంధించిన బాధ్యతలు పెరగవచ్చు. నిజాయితీతో కూడిన సంభాషణ అపార్థాలను దూరం చేస్తుంది. భావోద్వేగాలను లోపల ఉంచుకోండి. మౌనం కంటే ప్రశాంతమైన మాటల త్వరగా సమస్యలను పరిష్కరిస్తాయి. ఆరోగ్యం పట్ల స్పృహ అవసరం. ఒత్తిడి వలన నిద్రలేమి, జీర్ణ సమస్యలు లేదా మానసిక అలసట కలగవచ్చు. శారీరకంగా శ్రమ లేకపోయినా మానసికంగా అలసిపోయినట్లుగా కూడా మీకు అనిపించవచ్చు. సమయానికి నిద్రపోవడం, తేలికపాటి వ్యాయామం మరియు అతిగా ఆలోచించడం తగ్గించుకోండి. ఈ సమయం చాలా ముఖ్యం. వ్యాపార విషయాల్లో జాగ్రత్త అవసరం. కాంట్రాక్టులు, పార్ట్నర్షిప్లు లేదా ఉమ్మడి పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి. పాత ఒప్పందాలను సమీక్షించుకోవడానికి లేదా వ్యాపార ప్రణాళికలను మార్చుకోవడానికి కొందరు ఆలోచిస్తారు. ఈ సమయం వేగం కంటే లోతైన ఆలోచన మీకు లాభాలను తెస్తుంది. విద్యార్థులకు చదువు లేదా భవిష్యత్తు గురించి కొంత ఒత్తిడి ఉండవచ్చు. కెరియర్ ఎంపిక, పోటీ పరీక్షలు లేదా
స్పెషలైజేషన్ గురించి కూడా మీరు లోతుగా కూడా ఆలోచిస్తారు. ఒక పద్ధతి ప్రకారం చదివితే ఏకాగ్రత పెరుగుతుంది. దృష్టి మరల్చే అంశాలకు మరియు అనవసరమైన భావోద్వేగాలకు దూరంగా ఉంటే మేలు. ఒకసారి ఒక విషయంపైన దృష్టి పెట్టండి. నిలకడగా చదవడం ఈ సమయంలో విజయాన్ని అందిస్తుందని కూడా చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదండి, ఈ మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా తెలుసుకుందాం. మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దాన్ని సామరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా సరే వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటారు. వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు. మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడతారు. ప్రతిఘటించే తత్వం వీళ్ళు అధికంగా ఉంటుంది. అయినప్పటికీ తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు. తమ జీవితంలో 2 రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం. వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. వీరు ఎక్కువగా స్నేహితుల వలన, బంధువుల వలన ఇబ్బందులు పడతారు. ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు. ఒకవేళ ఆ విధంగా గతాన్ని గురించి ఆలోచించకుండా ఉంటే ఉన్నత స్థితికి వస్తారు. ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధ, నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి. వీరు ఇతరులను నమ్మి ఏ పనిని అప్పగించరు. అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా ఉంటారు. తమ మనసులో ఉన్నది ఇతరులు కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు. ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వీరి గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు. అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు, కానీ వీరు చిరకాలం ఎవరిని నమ్మరు. ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి చాలా చక్కటి లాభాలు గడిస్తారు. 2 పక్షాల్లో నడుచు వ్యవహారం సరిదిద్దుకు చాలా తోడ్పడతారు. ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందుచేత వీరికి ధనం గురించిన చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన ఉంటాయి. మిథున రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహం తక్కువ. ప్రేమ ఒకరితో, వివాహం మరి ఒకరితో వీరి జీవితంలో జరగవచ్చు. అయినప్పటికీ వీరి విషయాలు ఎవరికి కూడా తెలియకుండా వ్యవహరిస్తారు. అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా ఉంటుంది. వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు. వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతి లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగాలి. ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెన్నతో పెట్టిన విద్య. ఇతరులను అర్థం చేసుకున్నట్లోనూ మంచి చెడులను విమర్శించట్లో వీరికి వీరే సాటి. మిథున రాశి వారు కాలమును, ధనమును, వ్యక్తుల సామర్థ్యములను అర్థవంతంగా వినియోగించుకుంటారు. పథకంలో రచించుట, ప్రణాళికలు ఏర్పరిచేందుకు చక్కటి నైపుణ్యత కలవారుగా ఉంటారు. వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం పైన వీరికి విశ్వాసం అనేది ఎక్కువ. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.